హాయ్ గాయ్స్! ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి చేస్తున్నానండి. ఈ వేలో ప్రిపేర్ చేస్తే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇందులో పావు కప్పు నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి ఇష్టంగా తినే వాళ్ళైతే హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయ్యాక వీటన్నిటినీ ఒక కప్లోకి తీసుకుంటున్నాను. అదే ప్యాన్లో ఒక కప్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి. ఈ బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. రవ్వ బాగా ఫ్రై అయ్యేలోపు పక్కన స్టవ్ మీద ఒక కప్పు రవ్వకు 3 కప్పుల నీళ్లు వేడి చేసుకోవాలండి. రవ్వ అంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వేడి చేసుకున్న వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా ఈ రవ్వలో పోసుకోవాలండి. రవ్వ వేడిగా ఉంటుంది, నీళ్ళు కూడా వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వ అంతా బాగా ఉడికి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. రవ్వ అంతా చాలా సాఫ్ట్గా బాగా ఉడికిందండి. ఒకసారి రవ్వ అంతా బాగా కలుపుకొని ఇందులోకి ఒక కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయాక ఇందులోకి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసి అలా వెళ్ళిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే కేసరి రెడీ అయిపోయిందండి. ఓకే, టేక్ కేర్, బాయ్.